నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో యువత పోరాటానికి కేటీఆర్ మద్దతు. ఇందిరా పార్క్ లో బీఆర్ఎస్ నిరసన. కేంద్రంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు. పదవ రోజుకు చేరిన శాకంబరి నవరాత్రి మహోత్సవాలు. భద్రకాళి శరణం నామస్మరణలతో మార్మోగుతున్న ఆలయ ప్రాంగణం. నీట్ పేపర్ లీకేజీపై దుగ్గొండిలో కాంగ్రెస్ ధర్నా. రాహుల్ గాంధీ అరెస్ట్ ని ఖండించిన నేతలు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యమిస్తున్న యువతను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. తమ హక్కుల కోసం, న్యాయం కోసం యువత స్వచ్ఛందంగా ముందుకు రావడం ప్రజాస్వామ్యానికి మంచి సంకేతమని ఆయన అన్నారు. గత నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎలాంటి రాజకీయ అడ్డా లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న యువత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. తమ భవిష్యత్కి సంబంధించిన అంశాలపై యువత గొంతెత్తడం ప్రజాస్వామ్య హక్కు అని ఆయన అన్నారు. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న యువతపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దమనకాండకు పాల్పడుతోందని కేటీఆర్ ఆరోపించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు యువతపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే యువతకు సంఘీభావం తెలిపేందుకు వారి పోరాటానికి మద్దతుగా హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. యువత సమస్యలను ప్రభుత్వం వెంటనే గుర్తించి వారి న్యాయమైన డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని కేటీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కదం దొక్కుతా ఉన్నారు. ఎక్కడి వారక్కడ రైళ్లలో బయలుదేరి, బస్సులలో బయలుదేరి వాళ్ళ తల్లిదండ్రికి కొంతమంది చెప్పకుండానే ఢిల్లీకి చేరుకొని జంతర్ మంతర్ లో ఈ రోజు తమ గలం విప్పుతున్నారు. అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారు. అవన్నీ చూసిన తర్వాత ఒక ఇద్దరు టీనేజ్ పిల్లల తండ్రిగా, ఒక తండ్రిగా, ఇద్దరి పిల్లల తండ్రిగా, అట్లాగే ఈ భారతదేశ పౌరుడిగా వారి మీద జరుగుతున్న దాడులు, వారి మీద ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత మనసు ఊరుకోక ఉండబట్టలేక నిన్న పొద్దున వరంగల్ పోయేటప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏదేమైనా ఈ పిల్లల కోసం ఇలా రాజకీయం లేదు, జెండా లేదు, రాజకీయ ప్రయోజనం ఆశించి కాదు. పిల్లల కోసం మనం కూడా మాట్లాడకపోతే మనం ఇంత స్థాయిలో ఉండి ప్రజాప్రతినిధులుగా ఉండి మనము దండుగా అన్న ఉద్దేశంతో ఇలా పిల్లలతో మాట్లాడాలి, వాళ్ళతోనే మాట్లాడియాలి. వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ ఆవేశం, మరి మనందరం కూడా వారి న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి అండగా నిలబడాలన్న ఉద్దేశంతో ఈ రోజు నిరసన కార్యక్రమం పెట్టుకున్నాం. ఓరుగల్లు ఇలవెల్పు శ్రీ భద్రకాళి దేవాలయంలో శ్రీ శాకంబరి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలు నేటితో విజయవంతంగా 10వ రోజుకు చేరుకున్నాయి. ఆలయ ప్రాంగణం మొత్తం భద్రకాళి శరణం మమ నామస్మరణలు, అమ్మవారి నామ జపాలతో మార్మోగుతుంది. ఈ సందర్భంగా అమ్మవారికి రోజువారీ ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఉదయం భక్తులకు నీలాక్రమంలోనూ, సాయంత్రం నిత్య క్రమంలోనూ భద్రకాళి అమ్మవారు దర్శనమిచ్చారు. నీట్ పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ అంశంపై పోరాడుతున్న లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్ట్ ని ఖండిస్తూ దుగ్గొండి మండలంలోని గిర్నిబావి సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించగా నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ
ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ తోకల శ్రీనివాస్ రెడ్డి మరియు దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్కి సంబంధించిన అత్యంత కీలకమైన నీట్ పేపర్ లీకేజీ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ విద్యార్థుల పక్షాన రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని అన్నారు. అలాంటి నాయకుడిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు విద్యార్థుల భవిష్యత్ కోసం అన్యాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని అణచివేయడం సిగ్గుచేటని విమర్శించారు. గత 12 ఏళ్ల బీజేపీ పాలనలో వరుసగా పేపర్ లీకులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పూర్తి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తప్పించి నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ప్రస్తుత సర్పంచ్లు, ప్రస్తుత పిఏసిఎస్ చైర్మన్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల పార్టీ నాయకులు, జిల్లా పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వరంగల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 40వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో దేవయాగం నిర్వహించి పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ కల్వకుంట్ల తారక రామారావుకి శక్తి, సామర్థ్యాలు, సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలతో ఉండి రాష్ట్రానికి మరింత సేవ చేయాలని వేడుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న అరాచక పాలనను ఎదుర్కొనేందుకు మరింత ఉత్సాహంతో ఉండాలన్నారు. హన్మకొండ జిల్లా రామన్నపేటలోని 29వ డివిజన్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, యువ నాయకుడు రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో వాడిచెర్ల ప్రసాద్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా చిరు వ్యాపారస్తులకు గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమం, గొడుగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నినాదాలు చేశారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 40 డివిజన్లోని ఉర్సు ఆర్య సమాజ మందిరంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దేవయాగం నిర్వహించడం జరిగింది. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, యువ కిషోరుడు, యువతకు దిక్సూచి అయిన కల్వకుంట్ల తారక రామారావు గారి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని 51వ సంవత్సరం పుట్టినరోజు అడిగిడుతున్న సందర్భంగా ఈ దేవయాగాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పాలన అరాచకత్వం ఉన్నది. వాటిని ఎదుర్కోవాలంటే యువనేత కల్వకుంట్ల తారక రామారావుని కూడా మేము భావించడం జరిగింది. ఆయన మాటలు, ఆయన ప్రసంగం ఎక్కడ చూసిన వారి కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు ఎండగడుతుంటే ప్రజలలో ఆశలు చిగురుతున్నాయి. ఎప్పుడైతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వస్తారని కూడా ప్రజలు ఎదురు చూడడం జరిగింది. మరి అటువంటి ప్రజల గుండెల్లో నిలిచి ఉన్న కల్వకుంట్ల తారక రామారావు గారు రాబో రోజులలో ప్రజలకు మరింత సేవ చేయడానికి ఉన్నతమైన పదవిలో రాణించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు గారి 50వ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలో జరుగుతున్న జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న విద్యార్థుల లాఠీచార్జ్ నిరసనగా ఈరోజు వారి యొక్క పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. దానిలోని భాగంగా వారు ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమం చేస్తారు కాబట్టి మేము 29వ డివిజన్ నుండి బ్యానర్లు అనేవి కాకుండా చిరు వ్యాపారులకు, ఎండకు, నీడకు ఆసరా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద గొడుగులు, వాటితో పాటు చిన్న గొడుగులు చేపట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు కేటీఆర్ గారు ఎన్నెన్నో జరుపుకోవాలని చెప్పేసి మా 29వ డివిజన్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఢిల్లీలో నీట్ విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీచార్జీకి వ్యతిరేకంగా కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణ రక్షణ సేన జిల్లా నాయకులు డాక్టర్ పర్లపల్లి శ్రీశైలం ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలోని అన్ని డిపార్ట్మెంట్ల విద్యార్థులు తరగతులను బహిష్కరించి క్యాంపస్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా
నినాదాలు చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ర్యాలీ అనంతరం కాకతీయ యూనివర్సిటీ SDLCE ప్రాంగణానికి చేరుకున్న విద్యార్థులు నిరవధిక దీక్షను ప్రారంభించారు. విద్యార్థులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం చేస్తుంటే వారిపై లాఠీచార్జ్ చేయడం తగదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన జిల్లా నాయకులు వెంకటేశ్వరరావు, బోడా అనిల్ నాయక్, డాక్టర్ పర్లపల్లి శ్రీశైలం, సుమన్, రమేష్ తో పాటు విద్యార్థి నాయకులు సుతేజ్, భరత్ తదితరులు పాల్గొని దీక్షకు సంఘీభావం తెలిపారు. పార్టీ మార్పుపై గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. తనకు పార్టీ మారే ఆలోచన ఏమాత్రం లేదని, తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టమైన ప్రకటన చేశారు. మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన ఓ బీఆర్ఎస్ కార్యకర్త రక్తంతో లేఖ రాసిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని మల్లారెడ్డి తెలిపారు. ఆ లేఖలో కార్యకర్త తన ఆవేదనను వ్యక్తం చేయడం బాధాకరమని అన్నారు. లేఖలో చిరునామా రాయకపోయినా ఆ కార్యకర్త ఎవరో తెలుసుకుని స్వయంగా కలిసి మాట్లాడతానని, అతని మనోభావాలను గౌరవిస్తానని మల్లారెడ్డి హామీ ఇచ్చారు. కార్యకర్తలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కార్యకర్తలతో కలిసి బోయిన్పల్లిలోని కేటీఆర్ నివాసానికి వెళ్లిన మల్లారెడ్డి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేయాలని, బీఆర్ఎస్ మరింత బలంగా ముందుకు సాగుతుందని మల్లారెడ్డి ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు. ఈరోజు మన యువ నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ 50వ జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే కేటీఆర్ గారు. ఆయన మంచిగా 125 ఏళ్లు బతకాలి, సక్సెస్ఫుల్ గా మంచిగా పోరాడుతున్నాడు. తప్పకుండా మన తెలంగాణకు సీఎం కూడా కావాలని కోరుకుంటున్నాను. రాసినందుకు చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎవరో అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా నేను కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలోకి వెళ్ళి మారుతున్నాను బాధ. అది రాసిండు, నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే, తప్పకుండా నేను ఎట్లయినా అడ్రస్ తెచ్చుకొని పోతా. నాకు కూడా బాధ. నేను ఎక్కడ పార్టీలోకి పోతాను, ఏ పార్టీలో మాట్లాడతాను. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జాతీయ నాయకుడు రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు బీజేపీ శ్రేణులు అక్కడికి చేరుకొని నిరసన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకుని దిష్టిబొమ్మల దహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు నినాదాలు చేస్తూ ఆరోపణలు చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేసినా పోలీసులు ఉద్రిక్త మరింత పెరగకుండా కార్యకర్తలను చెదరగొట్టారు. సంఘటనా స్థలంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గ్రూప్ 1 అభ్యర్థుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలను తమ పార్టీ పూర్తిగా సమర్థిస్తోందని స్పష్టం చేశారు. కేసీఆర్ వస్తాడు, అవసరమైతే మీకోసం కేసీఆర్ కూడా వస్తాడంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సభలో చప్పట్లతో మార్మోగాయి. విద్యార్థుల భవిష్యత్ విషయంలో కేసీఆర్ ఎంతో ఆందోళన చెందుతున్నారని, సోషల్ మీడియాలో విద్యార్థులు చేస్తున్న పోరాటం, వారి బాధను చూసి ఆయన తల్లడిల్లిపోతున్నారని అన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, యువత భవిష్యత్తుతో ఎలాంటి రాజకీయాలు చేయవద్దని కేటీఆర్ సూచించారు. అవసరమైతే కేసీఆర్ స్వయంగా వచ్చి విద్యార్థులకు అండగా నిలబడతారని ఆయన స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి సమయంలోనే కేసీఆర్ యువత శక్తి గురించి చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. పిల్లలే దేశ ముఖ చిత్రాన్ని మారుస్తారు, వాళ్లే ఈ దేశాన్ని కాపాడుకుంటారని కేసీఆర్ అప్పుడే చెప్పారని గుర్తు చేశారు. యువతపై కేసీఆర్కి ఉన్న విశ్వాసం ఇప్పటికీ అలాగే
అలాగే ఉందని, వారి భవిష్యత్ కోసం ఎప్పుడూ పోరాడేందుకు సిద్ధంగా ఉంటారని తెలిపారు. విద్యార్థుల ఆవేదనను ప్రభుత్వం వెంటనే గుర్తించి వారి సమస్యలకు న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. యువతకు అండగా బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ఉంటుందని, అవసరమైన ప్రతి వేదికపై వారి తరపున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పిల్లల్ని కోరేది ఒకటే, మీ కండగా అవసరమైతే నాకు విశ్వాసం ఉంది. కేసీఆర్ గారు కూడా తల్లడిల్లిపోతా ఉన్నారు మీ ఆందోళన చూస్తున్నాడు. ఆయన ఏం చూడకలేడు. సోషల్ మీడియాలో మీ మాట్లాడుతున్న మాటలు, మీరు ఒక్కొక్కరు చెప్తున్న ఆవేదన, మీరు ఏ రకంగా చేస్తున్న నిరసనలు, ఇవన్నీ కేసీఆర్ గారు చూస్తూనే ఉన్నారు. అందుకే అవసరమైతే కేసీఆర్ గారు కూడా తప్పకుండా మీకోసం, మీ భవిష్యత్తు కోసం గతంలోనే చెప్పినట్టుగా ఆయన కూడా హీ విల్ రైజ్ టు ద ఒకేషన్. ఆయన కేసీఆర్ గారు ఈ రోజు కాదు, కరోనా టైంలోనే చెప్పిండు, ఇండియా రియాక్ట్స్. కేసీఆర్ చెప్పిన మాట ఇవాళ మీకు ఒక తీరుగా అనిపిస్తుండొచ్చు, కానీ ఇండియా విల్ రియాక్ట్. ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రియాక్ట్. పిల్లలు భారతదేశ భవిష్యత్ నిర్మాతలు. వాళ్ళే ఈ దేశాన్ని కాపాడుకుంటారు, వాళ్ళే ఈ దేశ ముఖ చిత్రాన్ని మారుస్తారు. తమ భవిష్యత్తు కోసం అవసరమైతే ఎంత దాకన్నా పోతారు. ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రియాక్ట్, ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రెస్పాండ్ అనే మాట కేసీఆర్ గారు 6 ఏళ్ల కిందట చెప్పిండ్రు. ఇందిరా పార్క్ వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. తమకు న్యాయం చేయాలని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఓ విద్యార్థిని కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మాకు న్యాయం కావాలి, మేము రాజకీయాల కోసం ఇక్కడికి రాలేదు, మా భవిష్యత్ కోసం, మా హక్కుల కోసం వచ్చామని ఆమె పేర్కొంది. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు చేపడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పందించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. విద్యార్థులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రభుత్వం మౌనం పాటిస్తోందని విమర్శించింది. మేం అడిగిన దానికి మాత్రం కేంద్రం సమాధానం చెప్పడం లేదు. మా సమస్యను అర్థం చేసుకుని వెంటనే పరిష్కారం చూపాలి. విద్యార్థుల భవిష్యత్తుతో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదని ఆమె కోరింది. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం గురించి తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఆలస్యం చేయకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. To find justice, to get justice. We are not here for politics. We are all having one agenda, to get justice for all NEET aspirants. Not only NEET aspirants, there are many other paper leaks happening all over. What is government doing? Where is the answer? All of us are doing protests all over India. India mottamlo aitundi, Hyderabad okate kaadu. We are doing it peacefully. We are asking questions, but there are no answers. Ante ratri 3 hours chadukoni రోజు చదివి endless nights that we are doing hard work and sacrifices, చదువుకొని అక్కడికి వెళ్ళిపోతే ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తున్నారు. అంటే ఇంకెన్ని ఇయర్స్, how many years is this going to happen? Hyderabad is now here standing for this protest. Delhi is standing for this protest. Jantar Mantar is standing for this protest. Whole India is in this protest. But where is the solution? Where is the answer? I plead, I request, I plead, I urge students, I urge everybody, Hyderabad in India, stay united until the solution is going to come. Stay united until we are going to get justice. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో రాహుల్ గాంధీ అరెస్టుకి నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఒకరిపై ఒకరు నినాదాలు చేస్తూ ఆరోపణలు చేసుకోవడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో నర్సంపేట సిఐ శ్రీనివాస్, ఎస్ఐ కుమార్ పోలీస్ బలగాలతో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాల నాయకులతో చర్చలు జరిపి పరిస్థితిని శాంతింపజేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం నర్సంపేటలో శాంతి భద్రతల దృష్ట్యా అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జాతీయ నాయకుడు రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు బీజేపీ శ్రేణులు అక్కడికి చేరుకొని నిరసన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకుని దిష్టిబొమ్మల దహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు నినాదాలు
వ్యాఖ్యలు చేస్తూ ఆరోపణలు చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేసినా పోలీసులు ఉద్రిక్త మరింత పెరగకుండా కార్యకర్తలను చెదరగొట్టారు. సంఘటనా స్థలంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో యువత పోరాటానికి కేటీఆర్ మద్దతు. ఇందిరా పార్క్ లో బీఆర్ఎస్ నిరసన. కేంద్రంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు. పదవ రోజుకు చేరిన శాకంబరి నవరాత్రి మహోత్సవాలు. భద్రకాళి శరణం నామస్మరణలతో మార్మోగుతున్న ఆలయ ప్రాంగణం. నీట్ పేపర్ లీకేజీపై దుగ్గొండిలో కాంగ్రెస్ ధర్నా. రాహుల్ గాంధీ అరెస్ట్ ని ఖండించిన నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.